హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గత వారంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు టీడీపీ మీద ఒక తొలి పలుకులో ఒక వీడియో చేశారు. దాని గురించి తెలుగుదేశం కార్యకర్తల్లోనే చాలా వరకు వైరల్ అయింది. ఆ వీడియోలో వారు ఏం చెప్పారో దానికి యాక్చువల్గా నిజమేమిటి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు రాధాకృష్ణ గారు చాలా వరకు గత ప్రభుత్వంలోనే అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం కార్యకర్తల మీద అనవసరంగా చాలా కేసులు పెట్టి చాలా రకాలుగా నానా ఇబ్బందులు పెట్టారు. వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసుల్లో వాళ్ళకి ఏమాత్రం ఉపశమనం కలగటం లేదు. ఇక్కడ వీరు ఇబ్బంది పెట్టిన వ్యక్తుల మీద తెలుగుదేశం ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదని ఈ విషయంలో తెలుగుదేశం కార్యకర్తల్లోనే చాలా వరకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, తెలుగుదేశం ప్రభుత్వం కాదు, తెలుగుదేశం మన ఒక రాజకీయ పార్టీగా చూస్తే ఆ రాజకీయ పార్టీ ఉన్నతమైన ఉతపల్లో ముఖ్యంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు దీని గురించి ఏమి ఆలోచిస్తున్నారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనకు తెలిసినంత వరకు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పి నా ఉద్దేశం. దీనిలో తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా 2 వ్యూహాలు ఉన్నాయని అనుకుంటున్నాను. దాంట్లో మొదటి వ్యూహం ఏంటంటే, ఈరోజు కేసులు బుక్ చేస్తారు, ఎవరిని అరెస్ట్ చేయరు, అలాగని ప్రశాంతంగా కూడా ఉండనివ్వరు. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు జైలుకు వెళ్తారు, వాళ్ళ మీద సింపతి వస్తుంది, ఒక రోజు కాకపోతే ఒక రోజు అయినా సరే బెయిల్ వస్తుంది, వాళ్ళు బయట పెడతారు, అక్కడతో కథ సమాప్తం అయిపోతుంది. కానీ ఇక్కడ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకుండా వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి వాళ్ళని అవసరమైనప్పుడు ఎంక్వైరీకి పిలుస్తూ వాళ్ళకి ఏ రోజు ఏం జరుగుతుందో అనే టెన్షన్తో గడిపేటట్టు వాళ్ళు పూర్తిగా యాక్టివ్గా అపోజిషన్ పాత్ర పోషించకుండా వాళ్ళందరినీ ఒక ప్యాసివ్గా, అంటే ఏ విధమైన కార్యక్రమాలు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండనీయకుండా ఉండడం అనేది ఒక టైప్ ఆఫ్ వ్యూహం. ఉదాహరణకి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది వ్యక్తులు భారీ ఎత్తున తెలుగుదేశం మీద దాడి చేసేవారు. వాళ్ళందరూ ప్రజెంట్ చాలా మౌనంగా ఉన్నారు. ఉదాహరణకి మన పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, దూరం చంద్రశేఖర్ రెడ్డి గారు, జోకి రమేష్ గారు, ఇలాంటి వ్యక్తులు అందరూ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ మీద భారీ ఎత్తున దాడులు చేసేవారు. ప్రస్తుతం వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా మధ్య మధ్యలో ఎంక్వైరీలు పిలుస్తూ వాళ్ళని ప్రశాంతంగా ఉండనంగా కాముగా నోరు మూసుకొని కూర్చునేటట్టు చేయగలిగారు. ఇదే విధంగా కంటిన్యూ చేద్దాము, వాళ్ళని యాక్టివ్గా పని చేసుకునేవారు, అలాగని చెప్పి ప్రశాంతంగా ఉండనివారు. ఇది ఒక వ్యూహం. ఇక రెండవ వ్యూహం, ఇది అతి ముఖ్యమైనది. ఈ విషయంలో తెలుగుదేశం అధినాయకత్వం చాలా ఆలోచించి ఈ సరైన నిర్ణయం తీసుకుందని నా ఉద్దేశం. ఏమిటంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో అవినీతి చేసిన చాలామంది అధికారులు కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళందరి మీద ఆధారాలతో సహా అన్ని విధాల ఎంక్వైరీలు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అందరినీ అరెస్ట్ చేశారు అనుకుందాం. నిజంగా వాళ్ళందరూ ఆధారాలతో దొరికిపోయారు అనుకుందాం. ఏం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ పూర్తిగా బలహీనపడుతుంది. పూర్తిగా బలహీనపడేటప్పుడు జరిగేది ఏంటి, ఇక్కడ తెలుగుదేశం అధినాయకత్వం చాలా ముందు చూపుతో ఆలోచించింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అంటే బలహీనపడుతుంది అని అంటే 2029 ఎలక్షన్లో కూటమి
ఏకపక్షంగా విజయం సాధిస్తుందా అంటే ఇక్కడ ఆ విషయం జరిగేటట్టు కనిపించడం లేదు. ఎందుకంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పన్నిన వ్యూహాలని మన తెలుగుదేశం పార్టీ ఒక పాఠంగా నేర్చుకుంటుంది. అక్కడ జరిగిన విషయం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలో వచ్చిన తర్వాత తెలుగుదేశంలోని కాంగ్రెస్లోని ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ పార్టీని కూడా చాలా వరకు దెబ్బ కొట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆలోచించినది ఏంటంటే, తెలుగుదేశం కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయిపోతే మనకి ఎదురు లేకుండా పోతుంది, ఏకపక్షంగా మనం విజయం సాధించవచ్చు 2023 ఎలక్షన్లో అనే వ్యూహం పండింది. కానీ ఆ వ్యూహం బెడిసికొట్టింది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిపక్షం ఖాళీ అయ్యిందో ఆ ప్లేస్లోకి వేరొక వచ్చి జాయిన్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ జరిగింది ఏంటంటే, బీజేపీ పార్టీ ఆ గ్యాప్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ ఆల్రెడీ దేశంలో చాలా బలంగా ఉన్న పార్టీ. ఒకసారి ఆ పార్టీ అక్కడికి చేరిందంటే ఆ తర్వాత ఆ పార్టీని ఎదుర్కోవడం చాలా కష్టమైపోతుంది. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదృష్టం ఏంటంటే 2023 ఎలక్షన్లో బీజేపీ పార్టీ తీసుకున్న ఒక చారిత్రాత్మక దెబ్బతీయడం వల్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. లేకపోతే అట్లీస్ట్ హంగ్ అసెంబ్లీ అయినా సరే వచ్చి ఉండేది. ఇప్పుడు దాన్నే ఒక పాఠంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ ఈరోజు వైఎస్ఆర్సీపీ కానీ ఓడిపోతే నెక్స్ట్ ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి మ్యాక్సిమం బీజేపీ పవన్ కళ్యాణ్ గారి సహాయం తీసుకొని ఆ గ్యాప్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ రెండే పోటీదారులుగా ఉంటాయి. అదే జరిగితే బలమైన బీజేపీ పార్టీ ఒకసారి డెవలప్ అవ్వడం జరిగితే ఈ రాష్ట్రంలో ఆ తర్వాత దాన్ని అడ్డుకోవడం చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారితో ఉండాలంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఒక బలమైన ప్రతిపక్షంగానే ఉండాలి. వైఎస్ఆర్సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంటూ దాంట్లో ఉన్న లోపాలని తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళని పూర్తిగా ఎదగనివ్వకుండా పార్టీ కూటమి మీద తన పట్టు జారిపోకుండా చూసుకోవడం కోసం అని చెప్పే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరి మీద దూకుడుగా వెళ్లకుండా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు వేయడం జరుగుతుంది. ఇవి అంతే తప్ప వాళ్ళందరినీ ఏదో వదిలేద్దాం అనే విషయం కాదు. ఇవి పూర్తిగా నా సొంత అభిప్రాయాలు మాత్రమే. ఈ వీడియో చూసి ఈ వీడియోలో కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.